పర్యాటక రంగంలో 6,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్స్ సిద్ధంగా ఉన్నారని ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. విజయవాడలో టూరిజం నూతన పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు నూకసాని పాల్గొన్నారు. జగన్ పాలనలో పర్యాటక శాఖకు చీకటి రోజులు దాపురించాయని, ప్రస్తుతం పర్యాటక శాఖ అభివృద్ధి కోసం నూతన విధానాలను రూపొందించామని చెప్పారు. టెంపుల్, ఎకో హిల్, బీచ్ టూరిజంపై దృష్టి పెట్టామంటున్న నూకసాని బాలాజీతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది చంద్రబాబు సర్కార్ అంటున్నారు ఏపీ టీడీసీ నూతన చైర్మన్ బాలాజీ. ఆయనతోటే పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత పాలనలో టూరిజం అనేది తెలియని ఒక అంశంగా కూడా మిగిలింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి కొత్త పుంతలు కూడా తొక్కుతోంది. ఈ రోజున స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో నూతన పాలసీ కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్లో ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి ఏంటి? ఇప్పుడు గత సంవత్సరం అంటే గత 5 ఏళ్లలో అది టూరిజం వల్ల కూడా అర్థం కాని పరిస్థితి. టూరిజం అని ఎవరు అనుకోవాలి రాష్ట్రంలో కానీ, బయట ప్రాంతాల వాళ్ళు కానీ. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్, ఆ విధమైనటువంటి రోల్ లేకుండా పోయింది, దుర్మార్గంగా జరిగిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా ఇలా దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ లీడర్ ఈ రాష్ట్రానికి తిరిగి అవసరమైన మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. వారు అద్భుతమైన టూరిజం పాలసీని తీసుకొచ్చారు. అనేకమైన బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి. ఈ పవర్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రాయితీల గురించి కావచ్చు, జిఎస్టీ, రకరకాలుగా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కావాలో అవన్నీ ఇవ్వటం కూడా జరిగింది. అందువలన సుమారు 6,000 కోట్ల పైచిలకు ఇన్వెస్ట్మెంటు త్వరలోనే రాబోతుంది. మీరు గమనించారు, ఇందాక వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా దే ఆర్ ఎంతూజియాస్టిక్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూరిజం. వాళ్ళందరికీ కూడా మేము అన్ని విధాలుగా సహకరించి ఈ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా పెట్టేదానికి కృషి చేస్తాం. 6,000 కోట్ల పైచిలకు టూరిజంలో డెవలప్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి స్టేక్ హోల్డర్స్. ఏ రాష్ట్రానికి కూడా లేనంత విధంగా మనకి అతిపెద్ద కోస్టల్ లేన్ కూడా ఉంది. సార్, అలాగే మనకి కొత్త పాలసీలో కూడా దానికి సంబంధించి కోస్టల్ లైన్లో ఏమన్నా కొత్త పాలసీ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారా? కొత్త పాలసీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయింది. 2014లో విడగొట్టబడిన తర్వాత చంద్రబాబు నాయుడు విజన్తో 5 ఏళ్లు బ్రహ్మాండంగా కొంత ముందుకు తీసుకెళ్తే అనేక పరిశ్రమలు తీసుకురావడంలో కానీ దాన్ని డెవలప్ చేసి కృషి చేశారు. మళ్ళీ ఏదైతే ఆయన తీసుకొచ్చారో రాక్షస ప్రభుత్వం మళ్ళీ రంగంలోకి వచ్చి విధ్వంసకాండ సృష్టించి రాష్ట్రాన్ని ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి. మరలా బాబు గారు ముఖ్యమంత్రి అయిన 24లో ఈ నష్టపోయినటువంటి ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం నడపాలి. ఆ అభివృద్ధికి దోహదకారైనటువంటి టూరిజము, ఎందుకంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ దిస్ టూరిజం డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రమోట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ ఉంది. రాష్ట్ర అభివృద్ధికి టూరిజం ఒక మూల కారణంగా భావించి అద్భుతమైన టూరిజం పాలసీ ఇచ్చారు. దాంతో ఇన్వెస్టర్స్ ఎంతోమంది ముందుకు వస్తున్నారు. కోట్ల రూపాయలు 6,000 కోట్ల పైచిలకు నిధులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనకున్న వనరులు కావచ్చు, యొక్క కోస్టల్ లైన్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇవన్నీ బుద్ధిస్ట్ సెంటర్స్ కావచ్చు, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారు. ఈ యొక్క బాబు గారు తీసుకున్నటువంటి ఈ పాలసీ వలన ఆంధ్రప్రదేశ్ టూరిజం రాష్ట్రంలోనే, దేశంలోనే కొత్త పుంతలు దొక్కి నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీకి తయారవుతుందని తెలియజేస్తున్నాను. 6,000 కోట్ల రూపాయల పైబడి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి పర్యాటక శాఖపై ఇన్వెస్టర్స్ అందుబాటులో ఉన్నారని, వారందరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా టూరిజం చైర్మన్ చెప్తున్నారు. కెమెరామెన్ నానితోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.